అరవింద్ కుమార్ యాదవ్ గారితో మాట్లాడుతూ దేవస్థానాలు మీ అధినేత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్న పండుగ వాతావరణంగా జరుగుతాం. ఈ రోజు ముఖ్యంగా కాస్ట్ సెన్సస్ జరిగినాక తొలిసారి రాహుల్ గాంధీ గారి బర్త్డే రావడం జరిగింది. మా బీసీలలో ప్రత్యేకంగా ఎంతో ఉత్సాహం ఉంది. కాస్ట్ సెన్సస్ వచ్చినాక మా బీసీలకు ఏదైతే రాజకీయ చైతన్యం జరుగుతుందో దానికి భవిష్యత్తులో దాన్ని ఎన్నో మంచి పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఈ రోజు రాహుల్ గాంధీ బర్త్డే పెద్ద ఎత్తున జరుపుకోవాలని మా ఆశ ఉండే, అందుకోసమే ఛాంపియన్స్ ఆఫ్ కాస్ట్ సెన్సస్ అనే ఒక టైటిల్ తో ఈ రోజు బర్త్డే సెలబ్రేషన్ జరుపుతున్నాం. అదే విధంగా అన్ని జిల్లాలలో కూడా పిలిపిస్తున్నాం. కాస్ట్ సెన్సస్ మీద రాహుల్ గాంధీ గారి బర్త్డే పిలుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి అనిల్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళందరూ పిలుపు మేరకు ఇంత పెద్ద ఎత్తున మేము ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. అంటే ఇలాంటి కట్అవుట్లు మనం సినిమాలో ప్రభాస్ లాంటి లేకపోతే బాహుబలి కట్అవుట్స్ లాంటి చూస్తాం. ఈ రోజు ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం గల కారణం ఏంటి? వాస్తవమే, అది మా పొలిటికల్ సూపర్ స్టార్ రాహుల్ గాంధీ కాబట్టి రాహుల్ గాంధీ గారి కట్అవుట్ మాకు కూడా ఎట్లయితే కొంతమందికి చిరంజీవి ఇష్టం ఉంటారు, నాగార్జున ఇష్టం ఉంటారు, ఇతర నటులు ఇస్తారు, రాజకీయంగా మా సూపర్ స్టార్ రాహుల్ గాంధీ కాబట్టి మా రాహుల్ గాంధీ గారి కట్అవుట్ కూడా ఉండాలని ప్రత్యేకంగా దృష్టి తీసుకొని దాదాపు ఒక వారం నుంచి దీని మీద దృష్టి పెట్టి 100 ఫీట్ల కట్అవుట్ వేయడం జరిగింది. అంటే ఒకవైపు బీసీలకు న్యాయం చేస్తా ఉన్నారు, కాంగ్రెస్ చెప్తా ఉన్నారు, మరొక వైపు టీఆర్ఎస్ ఏమంటారంటే బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నారు. లోకల్ ఎలక్షన్స్ లో ఏదైతే 42% రిజర్వేషన్ అమలు చేయకుండానే ఎన్నికలు పెట్టింది కాంగ్రెస్ మభ్య పెడుతుందని చెప్తా ఉన్నారు. అవన్నీ బట్టవాజి మాటలు, కేటీఆర్ గారు బురద అడగడం జరుగుతుంది. అవన్నీ ఉట్టి మాటలు. కాస్ట్ సెన్సస్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరే చూస్తారు, 100% బీసీలకు పెద్ద పీట వేయడం జరుగుతుంది. ఆల్రెడీ బీసీసీ మహేష్ కుమార్ రెడ్డి గారు ఎన్నో వేదికల మీద చెప్పడం జరిగింది. కోర్టాబీ కేసు కూడా ఎలా చూస్తున్నారు? గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ముఖ్య నాయకుల కోర్టాబీ కూడా జరిగిన ఆరోపణలు వస్తా ఉన్నాయి. దాంట్లో మీ ఫ్యామిలీ ఉందంటారా? ఎలా చూస్తున్నారు? ఫోన్ ట్యాపింగ్ ఏదైతే జరిగిందో గత ప్రభుత్వంలో వాళ్ళకు ముందే తెలుసుండేకి వాళ్ళ ప్రభుత్వం పోతుంది కాబట్టి వాళ్ళ యంత్రాంగం యూజ్ చేసి అడ్డంగా యూజ్ చేసి అనిల్ కుమార్ యాదవ్ గారిని, గాలి అనిల్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారిని, వీళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది. మొన్న జుబ్లీహిల్స్ కేసు లో ఏసీపీ గారు మన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇది ముందు జాగ్రత్త చర్యలో ఎంతో మంది నాయకులు కాంగ్రెస్ చేరుతుంటే వాళ్ళు ఒక రోజు ముందు వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఆపి డబ్బులతో ప్రభావితం చేసి వాళ్ళు ఒక డెమోక్రసీని కిల్ చేసి వాళ్ళు యంత్రాంగాన్ని వాడుకున్నారు. దాని 100% కేటీఆర్ దీని మీద జైలుపోతుంది. స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే తరుణం వస్తా ఉన్నట్టుగా స్థానిక ఎన్నికల గురించి మాట్లాడుతోంది టీఆర్ఎస్. డెఫినెట్ గా స్థానిక ఎన్నికల్లో మేము ప్రతి ఒక్క సీట్ గెలవడం ఖాయం. మా గెలుచు లాంఛనం మాత్రమే. మేము చేసిన ఎంతో సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు చేరుతున్నాయి. ప్రజలు హ్యాపీగా ఉన్నారు. 100% ప్రజలు మాకు పట్టం కడుతుంది. ఒక విషయం, అనిల్ కుమార్ యాదవ్ మీద అనేక ఆరోపణలు వస్తాయి. ఏ ఆరోపణలు? మొన్న ఏదైతే ఆ ఆరోపణలకు ఆధారాలు లేవు. అది కేవలం పట్టగాల్చి వేసడం మాత్రమే కానీ ఆరోపణలకు ఆధారాలు ఉంటే ఎప్పుడన్నా బయట పెడుతుంటే అది ఏదో బురదడం. బలువు బలహీన వర్గాల ఒక లీడర్ ఎదుగుతుంటే ఇవన్నీ సాధ్యమే. రాజకీయాలలో పెద్ద దానికి పట్టించుకుని మీ రాహుల్ గాంధీ అధినేత గారి పుట్టినరోజు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాల్సి? ఏదైతే కాస్ట్ సెన్సస్ చేసిర్రో ఈ కాస్ట్ సెన్సస్ నిజమైన గెలుపు ఎప్పుడైతే ఉంటుందో బడుగు బలహీన వర్గాలు ఎట్లయితే పొలిటికల్ లీడర్ గా ఎమర్జ్ అవుతారో ఆ రోజు నిజమైన బీసీ కాస్ట్ సెన్సస్ అయినట్టు రాహుల్ గాంధీ అలా నెరవేరినాడు.